గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డయాస్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. గురు సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 1, 2024 నుండి 28 ఫిబ్రవరి 2024 వరకు, అంటే శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, గురువారం, బహుళ షష్ఠి నుండి శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశి ఋతువు, మాఘమాసం, బుధవారం, కృష్ణ చతుర్థి వరకు గల గోచార గ్రహస్థితి ఆధారంగా 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు ఏంటి? మనకి వచ్చేది మాఘమాసం. మాఘమాసం ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి పండుగలు ఉండబోతున్నాయి ముఖ్యమైన మనం చూస్తే కనుక, ఫిబ్రవరి 14వ తారీఖు వసంత పంచమి, 16 రథసప్తమి మరియు భీష్మాష్టమి, 20వ తారీఖు భీష్మ ఏకాదశి, 24 మాఘ పౌర్ణమి మహామాఘి. ఈరోజు ఈ మాసంలో నదీ స్నానాలు, సూర్యారాధన శ్రేష్టమైన ఫలితాలను ఇస్తాయి. ఫలితాలకు వెళ్లే ముందు గోచార గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మేషరాశిలో గురువు సంచారం చేస్తున్నారు, అలాగే కన్యలో కేతువు. ధనస్సు రాశిలో కుజుడు ఫిబ్రవరి 4 వరకు, 5వ తారీఖు నుండి మకర రాశిని వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ధనస్సులో 11 వరకు, తదుపరి మకర రాశిలో సంచారం. కుంభరాశిలో బుధుడు 18 వరకు, మకర రాశిలో 19 నుండి కుంభరాశిలో సంచారం. కుంభరాశిలో శని, మీనంలో రాహువు. చంద్రుడు చిత్తా నక్షత్రమైన కన్యారాశి నుండి బయలుదేరి సంచారం ప్రారంభించి 12 రాశుల మీదుగా సంచారం పూర్తి చేసుకొని హస్తా నక్షత్రంతో సంచారాన్ని ఈ మాసంలో ముగిస్తున్నాడు. ఈ రకమైన గ్రహ గోచార ఆధారంగా ఈ మాసంలో 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ధనస్సు రాశి మూలా నక్షత్రం 4 పాదాల వాళ్ళు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం చెందిన వారు ధనస్సు రాశి వారు. రాశ్యాధిపతి గురువు. ఫిబ్రవరి మాసంలో రాశ్యాధిపతి గురువు 5వ భావంలో సంచారం. రాశిపైన, పంచమ భాగ్య స్థానాలపైన కూడా, లాభస్థానం పైన దృష్టి వలన చాలా మటుకు మీకు ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అలాగే కుజ గురుల పరివర్తన ఫిబ్రవరి 5వ తారీఖు దాకా ఉంది. ఈ నెలలో మీరు ధైర్య పరాక్రమాలు పెరగటం, ధైర్యంగా చేసే పనులన్నిటి విజయ అవకాశాలు మెరుగుపడటం కూడా కనిపిస్తున్నాయి. అంటే ధనుసు రాశి వారి మాసంలో చాలా వరకు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారని చెప్పవచ్చు. దశమ భావంలో కేతు సంచారం. ఎప్పుడైనా సరే దశమంలో కేతు సంచారం వలన కొంచెం ఉద్యోగ విషయాల్లో కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎక్కువగా మోహాలోకంలో వ్యవహరించడం వలన పనుల్లో కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానివల్ల సమస్యలు ఉంటాయి. కాబట్టి మొదటి నుంచి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మీరు పనిచేస్తే కనుక ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉండదు. విద్యార్థులు చూసినప్పుడు మాస ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకి ఎవరైనా ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తుంటే వారి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. వారికి ఎవరైనా కావాల్సిన కళాశాల సీట్లు దొరికే అవకాశాలు కూడా మెండుకు కనిపిస్తున్నాయి.
వివాహాది సంబంధించిన ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ఎవరంటే వివాహం కానీ వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఇంట్లో చేసుకుంటూ ఉంటే కనుక ఆ ఫలితాలు కూడా ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయని చెప్పవచ్చు. నెల ప్రారంభంలో భాగ్య దశమాధిపతులైన రవి బుధులు ఇద్దరు కూడా ద్వితీయంలో సంచారం, దానివలన కుటుంబంలో సామరస్యమైన వాతావరణం ఉంటుంది. బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. దానివలన ఆదాయం కూడా స్థిరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ సమయంలో మీకు రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే చక్కగా అవన్నీ చేతికి అందుతాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక అవన్నీ కూడా మంచిగా లాభిస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లకి చాలా బాగుందని చెప్పవచ్చు. అంటే మొత్తం మీద ధనుసు రాశి వారికి చూసినప్పుడు ఈ మాసంలో కొంచెం మీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. మీ ఆలోచన బట్టి మీకు ఆదాయం ఉంటుంది. మీరు ఎలా వాడుకుంటారు అవకాశాలని అన్న విషయాల మీద మీకు పురోగతి కానీ అభివృద్ధి కానీ ఈ మాసంలో ఎక్కువ కనిపిస్తుంది. మాస ప్రారంభంలో ఎవరైనా సరే ప్రేమ వ్యవహారానికి చాలా మటుకు అనుకూలమైన వాతావరణంగా ఉంది. ఈ మాసంలో మీకు ఖర్చులు కూడా అంత ఇబ్బంది పెట్టవనే చెప్పవచ్చు. అంటే ఒకమైన కంట్రోల్గానే ఉంటుంది, నియంత్రణలోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో ధనుసు రాశి వారు ఎక్కువగా సభలు సమావేశాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కూడా అందరితో కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది కూడా ఒక మంచి విషయం. ఏ పని చేసేటప్పుడు మీ అందరితో చర్చించి దాని గురించి డీటెయిల్గా తెలుసుకొని చేయటం వలన నష్టాలు పొందే అవకాశాలు చాలా తక్కువ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం ధనుసు రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తోంది. అలాగే గతంలో మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసుంటే అది భూముల మీద కానీ వేటి మీద సరే ఆ డబ్బు వాటి ధర పెరగటం, వాటి నుంచి కూడా మీకు ఈ మాసంలో ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ మాసంలో ధనుసు రాశి వారికి కూడా ప్రయాణాల్లో మటుకు కొంచెం అలసట ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది ప్రయాణాల్లో. కాబట్టి ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూసినప్పుడు మటుకు వీరికి కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే శుక్రుడు మనకి కుజుడితో కలిసి సంచారం చేస్తున్నాడు, రవి కుజులతో కలిసి సంచారం చేస్తున్నాడు. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే మొదటి నుంచి కొంచెం బద్ధకంగా పెరగటం కానీ, సుఖంగా ఉండాలి తిరిగి ఉందాము అంటే సుఖ కారకత్వాలు అనిపిస్తుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి శారీరక వ్యాయామాన్ని మొదటి నుంచి కూడా మీరు విడవకుండా చేస్తే కనుక ఈ ఆరోగ్య సమస్యలు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టమని చెప్పవచ్చు. పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు మకర రాశి అయిన ద్వితీయంలో సంచరించే సమయంలో ధన సంబంధమైన విషయాల వల్ల ఆదాయం చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు నమ్మి ఎవరికైనా ధనం ఇవ్వటం వల్ల కూడా మోసపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. నమ్మి ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు చూసుకోవాలి. లేకపోతే ఆ డబ్బు మళ్ళీ మీకు తిరిగి రావడం కొంచెం కష్టమే అవుతుంది. అలాగే మీ తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త. ఎందుకంటే కుజు దృష్టి సప్తమ భావం మీద మనకి అష్టమ భావం మీద ఉండటం, దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తల్లి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆకస్మిక సంఘటనలు జరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలాంటప్పుడు కొంచెం ర్యాష్గా డ్రైవింగ్ చేయకుండా ఉంటాం. అంటే ప్రమాదాలకి కొంచెం అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ మాసంలో మీకు ఆధ్యాత్మిక విషయాల మీద చక్కగా ఆసక్తి పెరుగుతుంది. మీరు సభలు సమావేశాల్లో పాల్గొనడం మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. మొత్తం మీద ధనుసు రాశి వారికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటున్నాయి. ఆరోగ్య విషయం కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉంది. మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణతో మెలగలిగితే కనుక ఈ మాసం అంతా కూడా మీకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. మరింత అనుకూలమైన ఫలితాల కోసం మీరు ప్రతిరోజు కూడా గురు స్తోత్ర పారాయణ చేయటం, సూర్యారాధన చేసుకోవటం వల్ల చాలా మేలు కలుగుతుంది. అలాగే కుదిరితే కనుక గురువారం నాడు ఉపవాసం ఉండండి. నానబెట్టిన శనగల్ని గోమాతకి తినిపించండి, మేలు కలుగుతుంది. ఇప్పటిదాకా చెప్పిన గోచార గ్రహ ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరిగింది. కానీ ఫలితాలు చూసినప్పుడు మన వ్యక్తిగత జాతకం చాలా ముఖ్యమైనది. వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి అంటే మనం పుట్టినప్పుడు మన గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి, ఇప్పుడు చెప్పిన గోచార గ్రహాలు ఏ రాశుల మీదుగా ఏ గ్రహాల మీదుగా సంచారం చేస్తున్నాయి అని చూసుకొని, అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు ఏమిటి, ఆ గ్రహాల మీద ఎటువంటి గోచార గ్రహాలు జరుగుతున్నాయి, ఎటువంటి గ్రహాలు దృష్టిలో ఉన్నాయి ఆ దశానాథుడు భుక్తినాథుడు చూసుకుని దాని ప్రకారంగా ఈ ఫలితాలను సరి చూసుకుంటే కనుక మీకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఇవి జనరల్గా సాధారణంగా చెప్పబడిన ఫలితాలు గోచార గ్రహస్థితిని ఆధారంగా చెప్పబడని గ్రహించగలరు. చెప్పిన పరిహారాలు మటుకు చక్కగా అందరూ పాటించండి.
దానివల్ల ఈ మాసం అంతా కూడా మీకు గ్రహానుకూలతలు పెరుగుతాయని చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.